ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రేపటి నుంచి ఒక పెద్ద సమస్యని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేసిండ్రు. వర్గీకరణ సమస్యని ఈరోజు గెజెట్ ఇచ్చిండ్రు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సుదీర్ఘ 3 దశాబ్దాల పాటు కొనసాగిన ఉద్యమాన్ని పరిష్కారం చేసి మరి రేపటి నుంచి మాలమాదిగలు ఐక్యంగా ఉండే అవకాశం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఏబిసిడి గెజెట్ ని మరి సీఎం గారికి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఈ గెజెట్ ని మందకృష్ణ మాదికి ఇవ్వద్దని కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 30 ఏళ్ల పాటు 2 కులాలను విడదీసిన వ్యక్తి ఆయనకి గెజెట్ ఇవ్వద్దని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మాలమాదిగలు, గిరిజనులని, ముస్లింలు, క్రైస్తవులను కూడా కలుపుకొని మరి రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కులను కాపాడుకోవాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్సీల రిజర్వేషన్ 19% పెంచాలని, మరి గిరిజనుల రిజర్వేషన్ 12%, ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ వర్గాలందరినీ కూడా కలుపుకొని ముందుగా మరి భారత రాజ్యాంగం రక్షించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.